పబ్లిక్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కాకినాడలో కళ్ళు చెదిరే గణపయ్య 1000 కిలోల చాక్లెట్లతో కొలువుదీరిన వినాయకుడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి నేషనల్ హైవే 44పై నిలిచిపోయిన రాకపోకలు. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు దంపతులు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శ్యామలకి మధ్య ముదురుతున్న విభేదాలు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డిపై అందరి ముందు తన అక్కస్ వెళ్ళగక్కిన మందుల శ్యామ్లు. మీకు చెక్కులు కావాలంటే నన్ను అడగండి, నేను ఇప్పించకపోతే అప్పుడు ఎంపీ దగ్గరికి వెళ్ళండి అంటూ అందరికీ చెప్పిన మందుల శ్యామ్. ఆ మాటలు విని మందుల శ్యామ్లపైకి ఎగబడ్డ కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు. దీంతో గందరగోళంగా మారిన చెక్కుల పంపిణీ కార్యక్రమం. విశాఖపట్నం నగరంతో పాటు అనకాపల్లి, పెందుర్తి, గాజువాక వంటి శివారు ప్రాంతాలలో సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో వర్షాలు మరింత భారీగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు సాయంత్రం వరకు కొనసాగుతాయి. అలాగే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఈరోజు ప్రధానంగా రాబోయే 5-6 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కాకినాడ, కోనసీమ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టి విగ్రహాలను వాడండి, పర్యావరణాన్ని కాపాడండి. గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, పోలపాక ప్రసాద్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కుమ్మరి రాజశేఖర్, ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను వాడండి, పర్యావరణాన్ని కాపాడండి. రాబోయే తరానికి, భవిష్యత్తులో తరానికి చక్కటి స్ఫూర్తి చాటండి. ఎందుకంటే ఈ వినాయక చవితి, నవరాత్రులు భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో 9 రోజులు వాళ్ళు ఉత్సవాలు చెప్తారు. ఈ యొక్క స్ఫూర్తిని ప్రజలకు చాటాలని మరొక్కసారి
తూర్పు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కర్నూలులో వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. నగరంలోని వీధుల్లో ఏర్పాటు చేసిన మండపాల వద్ద భక్తులు పూజలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిపాలనా గణపతికి జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పూజలు చేశారు. మండపాల వద్ద తగిన జాగ్రత్తలు పాటించి ఉత్సవాలు జరుపుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వినాయక ఉత్సవాలకు ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు వినాయక ఉత్సవ కేంద్ర కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఏకవాయ స్వాహ నారాయణాయ స్వాహ దివ్యాయ నమః కరకరకవచాద్య నమః తత్సయోగే మావనే దిశే స్వాహ వల్లభేరతనీనే శ్రీం హ్రీం యం 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 దే మా ఓం ఐం హ్రీం హ్రీం యం 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 దే మా ఓం ఐం హ్రీం హ్రీం యం 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 దే మా ఓం ఐం హ్రీం హ్రీం యం 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 దే మా ఓం ఐం హ్రీం హ్రీం యం 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 దే మా ఓం ఐం హ్రీం ఓం మూషకవాహనాయ నమః ఓం సర్వసిద్ధప్రదాయ నమః ఓం నిధనపతయే నమః యా సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యకవిగం సమగ్రేణిత్యవిదస్యాం తేనాభ్యాముపరి తిష్టతే ఉపచార పూజం సమర్పయామి. ఫోన్ వస్తుందా బ్రో? హరికృష్ణ నాందేశ వెంకటేశ్వరమణ అందేశ సహ కుటుంబశ కావిల గోప వంశ విజయ్ కుమార్ నాందేశ. ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మన కర్నూలు నగరంలో చాలా చోట్ల, అలాగే కర్నూలు జిల్లా మొత్తంలో కూడా చాలా విగ్రహాలు ప్రతిష్టన జరిగింది. భక్తులందరూ, ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి అండ్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కర్నూలు నగర మరియు జిల్లా ప్రజలకందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. నగరంలో ఈరోజు ప్రారంభమైన ఉత్సవాలు 4వ తారీఖు నిమజ్జన కార్యక్రమం ఉంటాయి. 9 రోజులు నవరాత్రి కార్యక్రమంగా నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఈ వినాయక చవితి సంబంధించి మండప నిర్వాహకులు కూడా సహకరించాలని, ముఖ్యంగా ఈసారి విద్యుత్ సంబంధించిన ఛార్జెస్ కూడా లేకుండా చేయడం ప్రభుత్వం సంబంధించి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వినాయక చవితి పండుగ సందర్భంగా భగవతి యూత్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కృష్ణానగర్ కాలనీలో భాగమతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కంకటి రవి గౌడ్, ఒల్లాల సురేష్తో పాటు పలువురు సభ్యులు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవి గౌడ్, సురేష్లు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు భగవతి యూత్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రోగ్రాం జరుగుతున్నది. దాదాపు 200 మందికి మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడడమే ముఖ్య ఉద్దేశంగా భగవతి యూత్ ఆధ్వర్యంలో అందరికీ కృష్ణానగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి మట్టి వినాయకులనే పూజించాలని కోరుకుంటున్నాం. మరియు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా పర్యావరణాన్ని కాపాడమే ముఖ్య ఉద్దేశము. పర్యావరణాన్ని కాపాడేటట్టే పండుగలు చేసుకోండి. దయచేసి మట్టి వినాయకులను పూజించండి.
అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. రైతన్నలకి సకాలంలో ఎరువు ఇవ్వాలని దున్నపోతు ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం బీఆర్ఎస్ నాయకుల వినూత్న కార్యక్రమం గట్టు యాదవ్ జిల్లా అధ్యక్షులు జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాజీ మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల దొంగాటలో రాష్ట్ర రైతాంగం నడి విడుస్తున్నారు. సకాలంలో ఎరువులు ఇవ్వక ఇచ్చామని ఒకడు ఇవ్వలేదని ఒకడు డ్రామాలాడుతూ బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముకుంటున్నారు. దీనిపై నిరసన బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసనలు చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. అధికారులు పోలీసులు అధికార పార్టీకి బానిసలుగా మారారు. న్యాయం అడిగితే అరెస్టులు అందుకే వినేవారు లేరు. కనుక దున్నపోతు ద్వారా ప్రభుత్వానికి ఎరువులు ఇవ్వమని విజ్ఞప్తి చేశారు. రైతన్నలకు ఎరువులు అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి. రైతన్నలకు ఎరువులు అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి. ప్రశ్నించారా మమ్మల్ని ఎందుకలా చేసిందో చెప్పండి. ఒక నిమిషానండి, నేను క్లియర్ చెప్తాను మేము ఎందుకు అరెస్ట్ చేసినామని. మీరు బాలనగర్ పిఎస్సిఎస్ కాడ ధర్నా చేస్తున్నాను మాకు ముందస్తు సమాచారం మేరకు మిమ్మల్ని అరెస్ట్ చేసాం ప్రివెంటివ్ కస్టడీ. మీ మనసులో నీవేమనుకుంటే మా సారింటికి రమ్మని మేము మెసేజ్ పెట్టాం. అంతే, సారింటి కానీ ఒక నిరసన పత్రం ఇస్తాము. ప్రివెంటివ్ కస్టడీ అంటే కాదంటలేదు, ప్రివెంటివ్ కస్టడీ చేసుకున్నాము, సంతకాలు పెట్టాము, రిప్రజెంటేషన్ ఇస్తాము, లేదంటే ధర్నా కూర్చోవచ్చు. కాపాడే బాధ్యత మాది. చెప్పండి, నిన్న మొన్న ఈ 2 ఏళ్లలో పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసినాం, ఎప్పుడైనా అబ్స్ట్రాక్ట్ చేసినాం మిమ్మల్ని. నిన్న మొన్న పిహెచ్ చాలా దగ్గర గొడవలు అయినాయి కాబట్టి మీద కూడా జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో మాత్రమే మేము మిమ్మల్ని ప్రివెంటివ్ కస్టడీ తీసుకున్నాం. వేరే ఉద్దేశం మాది ఒక రాజకీయ పార్టీ. మేము లొల్లి చెయ్యము. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా రిప్రజెంటేషన్ ఇచ్చే పద్ధతే ఉంటది. ఒకవేళ లొల్లి ఎవరు చేస్తాడు? కడుపుగానే రైతు, వానికి ఆకలి అయితే బీపీ లేస్తే ఆడలొల్లి చేస్తారు వాళ్ళు. రైతులు చేసేదానికి కాదు కదా. మేము రైతుల పక్షాన మీకు రిప్రజెంటేషన్ చేస్తాం అంతే. లొల్లు చేసి అసాంఘిక శక్తులు మేము చెయ్యం. ఎప్పుడే రిప్రజెంటేషన్ చేస్తారని మాకు ఉంటే మేము చేయకూడదు. మీరు ధర్నా సార్, మేము చేసే ప్రోగ్రామ్ ని వాట్సాప్ లో పొందపరిచినాము. సార్ ఇంటికి అందరు క్యాడర్ రండి, వినతి పత్రం ఇవ్వాలి అంబేద్కర్ గారికి అని చెప్పి ఒక నిరసన కార్యక్రమం తెలియడే. మీరు ధర్నా చేస్తారని మీరే రూఢి చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన సమాచారానికి వాళ్ళు ఇప్పుడు అధికారానికి కొమ్ముగా అవుతారు. సార్ మీరేం మాట్లాడుతున్నా? మేము వాట్సాప్ లో పెట్టినాం, మీరు అక్కడికి రావాలి, అక్కడికి వచ్చి మాట్లాడాలి. మీ అందరికి మీరు మేము పిఎస్సిఎస్ కాడ పోయి లొల్లి చేస్తాం, సబ్ స్టేషన్ కాడ చేస్తాం. ఏం పద్ధతి సార్ ఇది? కోట్లవారి గణేష్ ఉత్సవాలు డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణనాథుని పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో డోన్ శాసనసభ్యులు గౌరవనీయులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, యువ నాయకులు కోట్ల రాఘవేంద్రారెడ్డి పాల్గొని వినాయకుని ఆశీర్వాదాలు పొందారు. మండపం వద్ద భక్తులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు హాజరై వినాయకుని పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నపల్లి బీట్స్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమ్మాయిని వేధిస్తున్నాడని బానో తంజిరామ్ అనే యువకుడికి దేహశుద్ధి చేసిన అమ్మాయి తల్లిదండ్రులు
కాలేజీ వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం జరిగిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. सब कलेक्टर गारू, डीएसपी गारू, मुन्सिपल कमिश्नर, मुन्सिपल चेयरमैन गारू, पुस्तक कमिटी सभ्युలు, మైనారిటీ సోదరులు, మీడియా ప్లస్ పూర్వ ప్రక్రమంలో ప్రభుత్వ అధికారులు, 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ టాల్ స్టేషన్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఆర్టీఓ ప్రతి ఒక్కరికి పేరు పేరున అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మనము ఏ మాట్లాడాలనుకున్నా ఎస్పీ గారికి తెలుసు. సబ్ కలెక్టర్ 2 మీటింగ్ వేసుకున్నారు, డిఎస్పీ గారు ఆందోళన 3 మీటింగ్ వేసుకున్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా మనం మొత్తం మాట్లాడడం జరిగింది. డిపార్ట్మెంట్లో డిఎస్పీ గారికి అయితే సబ్ కలెక్టర్ విన్నప్పుడు తెలియదు. మళ్ళీ మాట్లాడి చెప్తే బాగుండదు. ఈ వినాయక చవితి 5 రోజులు బజార్లో శాంతియుతంగా చేస్తున్నాం. 5వ రోజు 31వ తారీఖు రోజు నిమజ్జనం రోజు పార్టీకి అతీతంగా కులమత అతీతంగా వినాయక చవితి శుభాకాంక్షలు. అలా ముస్లిమ్స్ అంటే ఇంకొక పండుగ మనకు 2 పండుగలు కూడా కలిసి వస్తున్నాయి. ఎందుకంటే మనం అన్నదమ్ములు అన్న మాటకు నిదర్శనంగా 2 పండుగలు కలిసి వస్తున్నాయి. కాబట్టి మనం 2 పండుగలు కూడా సంతోషంగా జరుపుకొని ప్రశాంతంగా ఆదోని అంటేనే మన ఊరు మనం సంతోషంగా ప్రతి పండుగను జరుపుకుంటే అందరూ సంతోషంగా ఉంటామని ధన్యవాదాలు తెలుపుతున్నాను. రిక్వెస్ట్ ఉంది. సో ఆ రోజు మీ అందరి రిక్వెస్ట్ మనం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అందరికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. దాని ప్రకారం అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. ఆల్ 9 డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ మేజర్ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. సో అందరూ కూడా వాళ్ళ రోల్స్ అనేవి పర్ఫామ్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ సెకండ్ మీటింగ్ లోకల్ లెవెల్లో ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. సో దట్ అందరికీ ఈ విషయం మీద సెన్సిటైజ్ చేయడానికి మనకి పండుగతో పాటు పీస్ అనేది కూడా మెయింటైన్ అవ్వాలి అన్న ఉద్దేశంతో లోకల్ లెవెల్లో చేశాము. గౌరవ జిల్లా ఎస్పీ గారు కూడా వచ్చి ఇక్కడ అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఇదే విషయాన్ని మరింతగా ఎంఫసైజ్ చేయాలనే ఉద్దేశంతో సో ఈ మీటింగ్ అనేది మనం ఆదోని పట్టణంలో రాబోయే గణేష్ చతుర్థి ఉత్సవాల గురించి లోకల్ లీడర్స్తో ఒక పీస్ కమిటీ మీటింగ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్లో ఆదోని పట్టణ హిందూ పెద్దలు, ముస్లిం పెద్దలు పార్టీ అతీతంగా అటెండ్ కావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, లోకల్ పోలీస్ ఆఫీసర్స్, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి ఏమేమి అవసరమో దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. 5 రోజులు ఇక్కడ ఎలా పండుగ జరుపుకోవాలి, వాళ్ళ నీడ్స్ నెసెసిటీస్ ఏమున్నాయి, మన తరపు నుంచి మేము ఏమి వాళ్ళని అడుగుతున్నాము, సీసీటీవీ అరేంజ్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పండాలు అరేంజ్ చేయడం కావచ్చు, తర్వాత ఉత్సవ కమిటీ తరపు నుంచి ప్రతి పెండాల్లో ఎవరో ఒకరు ఎప్పుడు 24 hours అక్కడ ఉండాలి అని చెప్పడము, తర్వాత హిస్టరీని వదిలేసి ఇప్పుడు మనం ప్రశాంతంగా పండగ 5 రోజులు జరుపుకొని 5వ రోజు నిమజ్జనాలు కూడా ఎలా చేయాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు డిపార్ట్మెంట్ తరఫున ఏం కావాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి కావాలని వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. అవి కూడా నోట్ చేసుకున్నాము. సో కన్సర్న్ డిపార్ట్మెంట్కి అవి కమ్యూనికేట్ చేసి మొత్తంలో ఆదోనిలో
ఈ పండగ ఏముందో ప్రశాంతంగా ఇంకా వైభవంగా జరిపేలా చూసుకుంటాము, మన బందోబస్తు ఇస్తామని అందరికీ తెలియజేస్తాము. థ్యాంక్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ అది బందోబస్తు రోజు రోజుకి వేరే ఉంటుందండి. సో రొటీన్ బందోబస్తు సబ్ డివిజన్ చూసుకుంటారు. బట్ నిమజ్జనం రోజు అయితే మనం బందోబస్తు ప్లాన్ చేసి దాదాపు ఎంతమందిని మనం చేస్తాము, 700 మందిన నిమజ్జనం రోజు మొత్తం ఆల్మోస్ట్ జిల్లా ఫోర్స్ మొత్తం ఆదోనిలో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. విఘ్నాలను తొలగించి విజయపదంలో నడిపించే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థిస్తూ వర్ధనపేట నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు, టెస్కాప్ చైర్మన్ శ్రీ మార్నేని రవీందర్రావు, తొలుత ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే నాగరాజు, చైర్మన్ మార్నేని గార్లను స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఎమ్మెల్యే నాగరాజు, చైర్మన్ మార్నేని గార్లను ఆశీర్వదించి స్వామివారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. ఓకే రెడీ సార్. ఓకే సార్. స్వస్తి విశ్వావసరః సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమన్మహాగణాధిపతయే నమః. కాదు కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఆది గుడిసె కృష్ణమ్మ నివాసంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బయట కింద నిలబడండి. జల్ది భాషమే ఇది జనక ఏలారు ನಾವು ಅದಕ್ಕೆ ರೆಡಿ చేసిడే. అందరికీ గణేష్ నవరాత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పండుగ దినం అందరూ హ్యాపీగా జరుపుకోవాలని, ఈ పండుగ అనేది
మన హిందువులకు అందరికీ మొట్టమొదటి పండుగ. ఈ పండుగతోనే మన హిందువులందరూ కూడా పండుగలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నవరాత్రి గణపతి నవరాత్రి దినోత్సవ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఈ పండుగను జరుపుకోవాలని, అదే విధంగా ఆ గణేషుని ఆశీస్సులతోన పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు బాగా కురవాలని, అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఈ పండుగను కుల మతాలకు అతీతంగా అందరూ కూడా చేసుకుంటారు. కాబట్టి గణేష్ నవరాత్రులు ముఖ్యంగా మన ఆదోని పట్టణంలోన చాలా చోట్ల ప్రతి వీధిలో కూడా ఈ గణేష్ నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి మండపం కూడా చాలా చక్కటి శోభని సంతరించింది. ఈ 5 రోజులు మన ఆదోనిలోన ప్రతి వీధి కూడా వీధి లైట్లతో చాలా ముస్తాబుగా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా యువకులు వాళ్ళందరూ కూడా తమ భక్తి భావాలను చాటుతూ ఈ గణపతి 5 రోజులు వాళ్ళు ఆనందంతో విరసిల్లే విధంగా ఉంది. ఎందుకంటే విద్యార్థులు కూడా గణపతి ముందు మొక్కుతూ వాళ్లకు విద్య ప్రధానంగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అదే విధంగా గణపతి పండుగ అంటేనే, వినాయక చవితి అంటేనే చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు బాగా హ్యాపీగా జరుపుకుంటారు. వినాయకుడు ఏదైనా విఘ్నాలు కలిగిస్తాడు, అవి తొలగించడానికి ఈ పండుగ ముఖ్యంగా మనకి హిందువులకు అందరికీ మంచిగా శుభారంగంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే విధంగా మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అమరావతి నిర్మాణం జరగాలి, పోలవరం అన్ని రకాలుగా జరగాలి. ఆ దేవుని ఆశీస్సులతో మన రాష్ట్ర సమృద్ధిగా అభివృద్ధి దిశగా పయనించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.